నమస్తే. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక భద్రత, ఒక భరోసా. అందుకోసమే చాలామంది కూడా కొన్ని ఏళ్ల పాటు వేరే జాబ్ వదిలిపెట్టి కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం చాలా బెనిఫిట్లు అయితే ఇస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది రిటైర్ అయిన వ్యక్తులకైతే మాత్రం ప్రభుత్వం నుండి రావాల్సిన సదుపాయాలు రావట్లేదు, అది న్యాయబద్ధంగా రావట్లేదని కూడా చాలా వార్తలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతకాలంగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటూ కూడా బక్కా జడ్సన్ గారు కొట్లాడుతున్నారు. ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఏం జరుగుతుంది, మీరు ప్రతిసారి ఈ అంశాన్ని టేకప్ చేశారు, వాస్తవ పరిస్థితులు ఏంటి, ప్రభుత్వ రిటైర్డ్ అయిన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే? ఈరోజు 2024కి వెళ్ళి వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క సర్వీసు 3 సంవత్సరాలు పెంచడం వల్ల ఈ ఫోర్స్ అంతా వచ్చి 2024కి వెళ్ళి పడ్డది. ఒక 24 సంవత్సరంలో అత్యధికంగా ఇదే కావడం జరిగింది. సరే, కాగ్ రిపోర్ట్ల 16,000 కోట్లు దానికి ఏర్పాటైనా కానీ ఏ సంవత్సరం ఆ సంవత్సరం బరువు వేరే తిరుగుంటుంది, ఒకే ఇయర్లో పరువు వేరే తిరుగుంటుంది. ఈ పరువు పద్ధతివరకు ఏమైందంటే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల వల్ల మరి ఇయ్యలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము, మేము ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాస్తవానికి ఏంటంటే 20,500 మంది మొన్న లాస్ట్ మంత్ వరకు జనవరి వరకు రిటైర్మెంట్ అయ్యారు. టోటల్గా ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన వరకు దాదాపు 21,000 దాటిపోయారు, కంప్లీట్గా దాటిపోయారు వాళ్ళు. అందులో 74 మంది ఇయాడికి చచ్చిపోయింది, ఇవాళ ఇంకొకైనా చనిపోయాడు. అలా అత్యధికంగా పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్లు చనిపోయారు రిటైర్మెంట్ అయిన ఎక్కువ శాతం పోలీసు టీచర్లు. వీళ్ళిద్దరి మీద కూడా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళ మీద పడ్డది. అంటే మామూలుగా ఈ టీచర్లకు పోలీసులకు ఏంటంటే 40 ఇయర్స్లోనే వాళ్ళకు బీపీ షుగర్లు వచ్చేస్తాయి. 50 ఇయర్లో హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళు రిటైర్మెంట్ కాగానే కంప్లీట్గా బడ్డం పడతారు. వాళ్ళకు రావాల్సిన మినిమం ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు రావాలి. అయితే వీళ్ళు రిటైర్ అయినాక ఒకటేసారి ఎత్తుకోవచ్చు అని చెప్పి, నేను యావరేజ్గా చెప్తున్నా, రిటైర్మెంట్ అయినాక ఒకటేసారి డబ్బు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు జీపీఎఫ్లు కానీ అవి కానీ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర దాచిపెట్టుకుంటారు, రేపు మా దగ్గరకు వస్తే ఇస్తామని. అయితే ఆ డబ్బు ఈరోజు ఇవ్వకుండా నెలకు 700 కోట్ల రూపాయలు అట్లా ఇస్తామని అంటుండ్రు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎవరి అకౌంట్లో పడతలేవు, ఎవరి దగ్గర పడుతున్నాయో తెలుస్తాయి, ఎవరి పడతలేవో తెలుస్తాయి. ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక దిక్కు ఇదో పరిస్థితి ఉంటే ఇంకో దిక్కు ఆరోగ్య పరిస్థితి. వీళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో ఇదివరకు హెల్త్ కార్డులు ఉండేవి. వీళ్ళకు ఆ హెల్త్ కార్డులలో వీళ్ళ జీతంలో ప్రతి నెల 700 రూపాయలు 500 రూపాయలు వాళ్ళ క్యాడర్ను బట్టి కట్ అవుతూ ఉండేది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసి నీకు అపోలో హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ మీకు అలవ్ లేదని అంటుర్రు. పోతే ఈరోజు వాళ్ళు పైసలన్నా ఖర్చు పెట్టుకోవాలి, సప్పో చేసి, లేకుంటే నిమ్స్ కన్నా గాంధీ కన్నా పోవాలి. నిమ్స్లో కూడా ఫీజే ఇప్పుడు వాళ్ళకు. కాబట్టి ఈరోజు ఆ వైద్యం తీసుకోలేక, అంటే ఒకవేళ అప్పు తెచ్చుకొని ట్రీట్మెంట్ తీసుకున్న ఆ అప్పుల వాళ్ళు మీద పడి ఇట్లా అనేకమైన కారణాల వల్ల ఈరోజు మరణాలు అవుతున్నారు. చాలామంది ఈరోజు బెడ్ రిడన్లు అయ్యారు, కాళ్ళు ఇరగొట్టుకొని కాళ్ళు పోయి షుగర్ల వల్ల పెరిగి బెడ్ రిడన్లు ఇట్లా చాలామంది కూడా ఈరోజు అయినరు. నేను ఇప్పుడు ఒకటి యాత్ర చేస్తున్నా, యాత్రలో పరామర్శ యాత్ర అని చేసిన. ఇది నిన్న 2 ఎస్ఐలను కలిసిన. ఈయన దాదాపు ఒక 10 యాక్షన్ల, సూర్యనారాయణ ఈయన పేరు, దాదాపు ఒక 10 యాక్షన్లలో పాల్గొన్నారు. అర్థమైందా? ఈయన ఇంకొక ఎస్ఐ. ఈ 2 ఎస్ఐల కాళ్ళు తీసేసిండు చూడండి. 2 ఎస్ఐలు కూడా కాళ్ళు లేవు ఇప్పుడు. అది ఎందుకంటే వీళ్ళు ఉద్యోగం ఉన్నప్పుడు ఒత్తిడి వల్ల ఇది పెరిగి ఈరోజు తీసుకున్నాయి. ఇది చాలా దీనికనుక భయంకరమైన ఇవి ఉన్నాయి. ఒక దగ్గరనైతే భార్యాభర్తలు 2 హెడ్ మాస్టర్లు, 2 కాళ్ళు ఇరిగి ఉన్నారు. ఒక ఆయన ఈదయ్య అని భద్రాచలంలో, ఆయనకు 2 కిడ్నీలు ఎగిరిపోయినాయి. ఇంకొక ఆయన ఏకంగా క్యాన్సర్ హాస్పిటల్ ఆయన బ్యాగులు వేసుకొని తిరుగుతాడు. ఆయన సంబంధించినవి అవయవాల బ్యాగ్లో, ఒక ప్రైవేట్ బ్యాగ్లో. ధర్నాలకు కూడా వస్తారు, ఆయన రావద్దన్నా వస్తారు ఆయన పైసల కోసం. అయితే ఈరోజు అప్పుల పాలై ఈరోజు వాళ్ళు రూపాయి దాచిపెట్టుకున్న పరిస్థితిని మొత్తం ప్రభుత్వం మేము ఇయ్యలేకపోతున్నామని అంటుండ్రు. ఘోషణ ఇయ్యలేమంటుండ్రు, టైం బట్టి ఇస్తామంట. కానీ వాస్తవానికి ఏంటంటే పరిస్థితి చాలా అద్మానమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇవి మానవతా దృష్టితో ఆలోచించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తాయి, కానీ అది చేసినా చేయకున్నా పెద్ద నష్టమేం లేదు. కానీ
వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఏ పని చేసుకోలేరు, ఇలాంటి వాళ్ళను ఆపడము ఎట్లా చూస్తారు? 101% ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి మా వృద్ధాప్యమా పనికొస్తాయి, ఒక ఇల్లు కట్టుకోనికి పనికొస్తాయి, లేకుంటే మా పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి పనికొస్తాయి అని ఆ డబ్బులు మీ దగ్గర నమ్మి మీ దగ్గర పెడుతున్నారు. ఆ నమ్మి మీ దగ్గర పెట్టిన డబ్బును ఈరోజు మీరు వాడేసుకుంటున్నారు. ఎంతవరకు సభం చెప్పండి? ఆ విధంగా వాడుకోవద్దు కదా డబ్బులు. కాబట్టి ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ అయిన పైసలు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతకుమించి ఏం లేదు. వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వాలనేది నా విజ్ఞప్తి. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఏమన్నా కార్యాచరణ కానీ ఏమైనా యాత్ర కూడా చేయబోతున్నారా? ఎట్లా ఉండబోతుంది? చేస్తున్నా, ఆల్రెడీ పరామర్శ యాత్ర చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పటికి ఒక 50 మందిని కలిసిన. అలా భాగంగానే నేను వీళ్ళిద్దరిని కూడా పోయి కలిసిన. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వాళ్ళను, హాస్పిటల్ ఉన్న వాళ్ళను, బెడ్ ఉన్న వాళ్ళను అందరినీ కూడా కలుస్తూ ఉన్నా ఎక్కడికి పోతే అక్కడ. కాబట్టి ఈరోజు అందరు కూడా నా కాంటాక్ట్లు ఉన్నారు. దాదాపు 20,000 మందిలో నాకు దేదనగా 15,000 మంది నాకు రెగ్యులర్గా ఫోన్లు చేస్తూ ఉంటారు. మా లైవ్లలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఏ ఉద్యమం చేసినా వస్తారు. చలో అసెంబ్లీ ఇచ్చినా వచ్చిండ్రు, చలో గవర్నర్ వచ్చినా వచ్చిండ్రు. చాలా ఊహించని స్థాయిలలో ఈరోజు ఉద్యమం నడుస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. ఎల్లుండి కూడా వెంకటరామరెడ్డి గారు ఈరోజు బీజేపీ కూడా ఇక్కడ ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక్కొక్కరు ఈరోజు బయటకు వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఒక్కొక్కరు బయటకు వచ్చి ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల తరపున నిలబడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రభుత్వంలో ఒకప్పుడు కీలకంగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగముగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ వస్తాయని చాలామంది వేలాది మంది ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. అనారోగ్యంగా అందరూ కూడా ఇప్పుడు రోడ్డున పాలవుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇదే సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా సంక్షేమ పనులు చేస్తుంది, అభివృద్ధి పనులు చేస్తుంది. దాంతోపాటు రిటైర్డ్ సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగులకైతే మాత్రం వాళ్ళ డబ్బులు దాచుకున్న వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇచ్చే వరకు తప్పకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కూడా బక్కా జడ్సన్ గారు అంటున్నారు. ఎనపర్ సమాచారంతో సదే దిశ టీవీ, హైదరాబాద్.